వెల్కమ్ టు డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ విత్ భరత్. దళితుడి కిడ్నాప్, టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఏపీలో ఇప్పుడు సంచలనం రేపుతోంది. కేసులో భాగమైన 5గురిపై ఇప్పటికే కేసు పెట్టారు పోలీసులు. ఎపిసోడ్ వెనుక ఉన్న కీలక నేతలపై ఫోకస్ చేశారు పోలీసులు. బయటకు ఈ కేసు కనిపిస్తున్నప్పటికీ గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లోకేష్ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లున్నాయి, హిట్ లిస్ట్ లో ఉన్న వైసీపీ నేతలను ఒక్కొక్కరిగా జైలుకు పంపిస్తారా అనేది ఇప్పుడు ఏపీలో ఆసక్తి రేపుతోంది. ఇదే విషయంపై అనాలిసిస్ చేయడానికి మనతో పాటు జీ ఎడిటర్ భరత్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే భరత్. సో చూస్తున్నాం, నిజంగా వల్లభనేని వంశీని ఒక కేసులోనే అరెస్ట్ చేస్తున్నారా లేకపోతే టార్గెట్ చేస్తున్నారా? అంటే ఒకటి డెఫినెట్ గా ఇది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఆయన తప్పు చేయలేదు వల్లభనేని వంశీ అంటే కరెక్ట్ కాదు. వైసీపీ హయాంలో చాలా తప్పులు చేశారు, చాలా పర్సనల్ గా వెళ్లారు. ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తిగత అటాక్స్ కు చాలా తక్కువ స్థానం ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ 10-15 సంవత్సరాలు ఎట్లా అయిపోయిందంటే వ్యక్తిగతంగా ఒకళ్ళని ప్లీజ్ చేసేందుకోసం, ఒక పార్టీ అధినేతను ప్లీజ్ చేసేందుకోసం ఇంకో పార్టీ వీళ్ళ మీద వ్యక్తిగతంగా దూషణలు దిగుతున్నారు. దిగడమే కాకుండా స్త్రీల మీద కూడా ఆఖరికి అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళంటే ఎట్లాగో బురద వేసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం కామన్. కానీ రాజకీయాలు చేయని వాళ్ళని కూడా అందులోకి లాగి ఏదైతే చేస్తున్నారో దానికి వంశీ ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని అనుకోవచ్చు. అంటే ఎస్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కేసు ఉందో, కిడ్నాప్ కేసు ఏదైతే ఉందో, సత్యవర్ధన్ సంబంధించిన కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో ఈ కేసు సంగతి పక్కన పెడితే అసలు ఓపెన్ సీక్రెట్ ఏంటంటే వల్లభనేని వంశీ ఖచ్చితంగా టార్గెట్ ఏదో విషయంలో చేస్తారు. ఎందుకు టార్గెట్ చేస్తారు? ఆయన నిజానికి గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ టికెట్ మీద గెలిచారు. 2014లో గెలిచారు, 19లో కూడా టీడీపీ టికెట్ మీద గెలిచారు. గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సో ఆ 23 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే టీడీపీ నుంచి గెలిచారో దానిలో వల్లభనేని వంశీ కూడా ఒకళ్ళు. కానీ గెలిచిన 6 నెలలకే ఆయన ప్లేట్ ఫిరాయించేసి వైసీపీ దగ్గరికి వెళ్లిపోయారు. సరే, కొడాలనంటే ముందు నుంచి 2011 ఆ సమయంలోనే జగన్తో వెళ్లిపోయారు. బట్ వల్లభనేని వంశీ మొన్నటి వరకు కూడా ఉండి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన వ్యక్తి ఇప్పుడు ఏం చేశారంటే, వెళ్లిపోయిన తర్వాత అసెంబ్లీలో చాలా అనుచితమైన కామెంట్స్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గురించి చాలా అనుచితమైన కామెంట్స్, అవి మన టీవీ స్టూడియోలో కూడా చెప్పలేం. అటువంటి కామెంట్స్ చేశారు. వైసీపీకి వెళ్లడమే కాకుండా జగన్ను కొంత ఏమంటారు అప్పీల్ చేసేందుకోసం ఆ విధంగా కామెంట్ చేశారు. సో డెఫినెట్ గా లోకేష్ కుమారుడు ఆయన ఓపెన్ గానే చెప్పారు, రెడ్ బుక్ డెఫినెట్ గా ఉంటుంది, ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేశారో వాళ్ళ రెడ్ బుక్ ఎక్కిస్తామని చెప్పారు. ఎక్కించడంలో భాగంగా మనం చూసాం ఒక్కొక్కటి. కాదంబరి జత్వాని కేసులో కొద్దిమంది పోలీస్ ఆఫీసర్స్ గాని, ఆ తర్వాత రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేశారు. ఒక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఆ పార్టీ ఎంపీ. అది కూడా తప్పే కదా, పోలీసులు ఏ లెవెల్ ఎక్స్ట్రీమ్ వెళ్ళకూడదు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వల్లభనేని వంశీకి సంబంధించి వంతు వచ్చింది. సో సరే, అంటే మనం అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మొండితోక జగన్మోహన్ రావు గారు, నందిగామ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఎట్లా చూస్తారు ఇవాళ జగన్ చేసిన కామెంట్స్? జగన్ ఏమన్నారంటే, పోలీసుల్ని సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మా మీద తప్పుడు కేసులు పెడితే బట్టలు ఉడదీసి చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. అంటే బహుశా జగన్ చాలా ఎక్స్ట్రీమ్ లాంగ్వేజ్ ఈ మధ్య కాలంలో యూజ్ చేసింది ఇదే అనుకుంటా. ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది? ఉన్నారా జగన్మోహన్ రావు గారు లైన్ లో? సో జగన్మోహన్ రావు గారు లైన్ లో వచ్చేంత వరకు. సో ఇప్పుడు వల్లభనేని వంశీ అసెంబ్లీలో చాలా అనుచితమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు సతీమణి గురించి చేశారు. నిజానికి శాసనసభ అందుకు వేదిక కాకూడదు. ఎవరు చేసినా తప్పే, ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే. ఈ పార్టీ నుంచి గెలిచి వచ్చి
సరే ఇంకేదో పొలిటికల్ గా ఇన్ఎఫిషియెంట్ అటువంటి మాట్లాడొచ్చు, కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఆ విధంగా మాట్లాడద్దు కదా. అది ఆ విధంగా అందుకని చంద్రబాబు నాయుడు శపథం చేసి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. నేను ఈ సభ కౌరవ సభ, ఇది గౌరవ సభ అయ్యేంత వరకు నేను మళ్ళీ అడుగు పెట్టానని చెప్పి ఆయన వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత వల్లభనేని వంశీని అందుకు టార్గెట్ చేస్తున్నారు, అందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఈ కేసు ఏంది? కిడ్నాప్. సత్యవర్ధన్ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ ఆఫీసు గతంలో ధ్వంసం చేయడంలో చేసినప్పుడు ఈయన సత్యవర్ధన్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడు వల్లభనేని వంశీ మీద. ఇప్పుడు అలిగేషన్ ఏంటి? వల్లభనేని వంశీ ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తిని నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని కిడ్నాప్ చేశారు అని చెప్పి ఇప్పుడు పోలీసులు కేసు పెట్టి, అతను ఎస్సీ వ్యక్తి కావడం వల్ల ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఓకే, సో దానికి సంబంధించి ఇరు వర్గాల వాదనలు ఎట్లా ఉన్నా దానికి సంబంధించి రెండు వర్గాలు ఏ విధమైన వాదనలు చేస్తున్నా ఇట్స్ ఓపెన్ సీక్రెట్. డెఫినెట్ గా ఇదొకటే కేసు కాదు, ఇంకా వల్లభనేని వంశీ మీద చాలా కేసులు కూడా వస్తాయి. సో అట్లా ఆ చట్ట ప్రకారం అట్లా పెట్టొచ్చా, తప్పుడు కేసులు పెట్టొచ్చా అంటే తప్పుడు విషయాలు మాట్లాడొచ్చా అని వస్తుంది. రెండు సైడ్ల దీనికి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం ఇది, వల్లభనేని వంశీ గాని కొడాలి నాని గాని వాళ్ళు ఒక గీత దాటారు, రాజకీయాల్లో విమర్శల్లో ఒక గీత దాటారు, పరిధి దాటారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మనతో పాటు ప్రస్తుతం మొండితోక జగన్మోహన్ రావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మొండితోక జగన్మోహన్ రావు గారు నందిగామ మాజీ ఎమ్మెల్యే. జగన్మోహన్ గారు, సో ఇవాళ నమస్తే అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొంచెం ఇంతకుముందు కంటే నెక్స్ట్ లెవెల్లో మాట్లాడారు. పోలీస్ అధికారుల్ని టార్గెట్ చేస్తూ సప్త సముద్రాల అవతల ఉన్నా సరే బట్టలు కూడా తీసి చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. ఎందుకు ఆ విధంగా జగన్ మాట్లాడాల్సి వచ్చింది? సార్, ఇందాక మీరు మాట్లాడిందంతా విన్నాను. మీరు ఏదైతే చెప్పారో గీత దాటారు అనేది, ఈ గీత దాటడం లేకపోతే ఈ విష సంస్కృతిని మొదటగా ఎవరు ఈ రాష్ట్రానికి పరిచయం చేశారు? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు మాట్లాడినా తప్పే, స్త్రీల గురించి ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా తప్పే. కానీ దీన్ని మొదటగా ఈ సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు? ఆ మూలాల నుంచి మాట్లాడితే మీకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మొత్తం మీకు అర్థమవుతుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం టీడీపీ ఏ విషయంలో మొదలు పెట్టిందంటారు? ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, అప్పట్లో వారి సోదరిని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, భారతి గారిని కూడా వదలలేదు కదా. అంటే అసెంబ్లీలో మాట్లాడారా? ఇప్పుడు మీరు అన్నట్టు అసెంబ్లీలో మాట్లాడారా, బయట మాట్లాడారా అనేది పక్కన పెడితే, ఒకవేళ దాన్నే కన్సిడర్ చేస్తే ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్తున్నాను. అసెంబ్లీలో కూడా వంశీ గారు మాట్లాడారని సాక్ష్యం ఏమైనా ఉందా? లేకపోతే అసెంబ్లీలో రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? రికార్డ్స్ ఉన్నాయా? ఉన్నారు కదా, అక్కడ శాసనసభ్యులు అందరు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు, అందుకనే కదా. కరెక్టేనండి, అందరూ ఉన్నారు కదా అక్కడ, చంద్రబాబు నాయుడు గారే కాదు, అక్కడ 190-200 మంది ఉన్నారు. అవును, 200 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, విన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు విన్నారు కాబట్టి ఆయన బాధపడి నేను ఇది కౌరవ సభ, ఇది గౌరవ సభ అయ్యేంత వరకు రానని చెప్పి లైవ్ టెలికాస్ట్ లో చూసాం. తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఏంటంటే చాలా దారుణంగా మాట్లాడారు. భరత్ గారు డ్యూ రెస్పెక్ట్ చెప్తున్నాను, వంశీ గారు అయితే ఖచ్చితంగా శాసనసభలో మాట్లాడలేదు. ఖచ్చితంగా మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు మరి? అది కాదు, మీరు వంశీ గారు మాట్లాడారు అన్న దానికి నేను చెప్తున్నాను. వంశీ గారు అయితే మాట్లాడలేదు. మీకు రికార్డ్ అవైలబుల్ గా ఉంటది, ఎప్పుడైనా సరే రికార్డు మనం తీసుకోవచ్చు, మాట్లాడొచ్చు. అయితే అసలు దీని మూలాలు నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను కదండి. ఈ సంస్కృతిని ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు కంటిన్యూ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నదే ప్రధానం. మీరు ఇందాక పోలీస్ ఆఫీసర్స్ గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారు అని చెప్పారు. ఇప్పుడు మాకు కమిషనర్ గారు పనిచేసినటువంటి కాంతిరాణా టాటా గారు గాని, విశాల్ గుండి గారు గాని ఎలాంటి ఆఫీసర్లు? వాళ్ళకి ఎప్పుడన్నా ఏమన్నా మచ్చుందా? వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ లో పనిచేసినప్పటికీ ఏదన్నా ఫేవర్ చేశారా వైసీపీకి? ఇప్పుడు కాంతిరాణా టాటా గారు ఉన్నారు, మా ఎన్టీఆర్ జిల్లాకి కమిషనర్ గా చేశారు.
మాకేమన్నా మేమేమన్నా ఇప్పుడన్నా ఆయన అడిగామా? మరి ఎందుకు అమ్మాయిని తీసుకొచ్చి అర్జెంట్ గా ఇప్పుడు సొంత టికెట్ పెట్టుకొని సొంత ఖర్చులు పెట్టుకొని ప్రభుత్వం నుంచి రాకుండా సొంత డబ్బులు పెట్టుకొని తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది దానిలో? కాదండి, ఇప్పుడు ఈవిడికి సంబంధించినటువంటి మొత్తం కేసు డీటెయిల్స్ అందరికీ ఈ స్టేట్ అందరికీ తెలుసు. ఒక అమ్మాయి గురించి ఒక ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అసలు? చేయదు కదా. ఆవిడ గురించి ఆ కేసుల నేపథ్యం, ఆవిడ నేపథ్యం ఇది అందరికీ. మీరు ఒక మాట అన్నారు, ఈ విష సంస్కృతి మొదలు పెట్టింది టీడీపీ అంటున్నారు కదా కదా? ఖచ్చితంగా. ఎక్కడ ఏ సందర్భంలో విష సంస్కృతి మొదలు పెట్టారు? అంటే ఇప్పుడు ఈ పార్టీ ఎప్పుడైతే షర్మిలమ్మ యాక్టివ్ గా ఉన్నప్పుడు షర్మిలమ్మనే కామెంట్ చేశారు. ఓకే, డైరెక్ట్ గా ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు లేదా పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఏమైనా చేశారా? ఏమండి, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు లేకపోతే పార్టీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వీళ్ళు మాట్లాడితేనేనా? ఎవరు మాట్లాడినా పార్టీ ఎవరు మాట్లాడినా వెంటనే అరెస్ట్ చేయాల్సిందే, దాని తప్పు లేదు. తప్పే కదా. తప్పు ఎవరు మాట్లాడినా అరెస్ట్ చేయాల్సిందే కదా. అది ఇప్పుడు ఏముంది, అది ఒక పెద్ద విషవృక్షం అయిపోయింది. ఎవరు ఒకరు ఆపాల్సిందే, అది ఆపాల్సిందే కదా. దీన్ని ఇప్పుడు ఇలా స్త్రీలను లాగటం, రాజకీయాల్లో లేని స్త్రీలను లాగటం తప్పు కదా. ఎవరైనా తప్పు. ఇప్పుడు వంశీ గారు చెప్పింది కూడా ఇదే. వంశీ గారు కూడా చెప్పింది అదే. ఎందుకు ఆయన పార్టీలోంచి బయటకు వచ్చాడు అనేది కూడా ఆయన క్లియర్ గా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. నన్ను టార్గెట్ చేశారు. ఎందుకు టార్గెట్ చేశారంటే, మేము జూనియర్ ఎన్టీఆర్ తో బాగున్నాం కాబట్టి, నేను గాని కొడాల నాని గారు గాని బాగున్నాం కాబట్టి, ఎప్పటికైనా థ్రెట్ కాబట్టి అధినాయకుడి కుమారుడి ద్వారా వలనే ఇవన్నీ వచ్చినాయి. నన్ను నా నన్ను చేయబట్టే నేను. ఇక్కడ క్వశ్చన్ వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తే 2019లో టీడీపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఆయన గెలిచాడు కూడా కదా, గెలిచిన తర్వాత కదా మీ పార్టీ వైపు వచ్చింది ఆయన. కరెక్టేనండి, ఖచ్చితంగా మీరు అన్నది కూడా కరెక్టే. పార్టీయే, కానీ వాళ్ళు ఏం బేరీ చేసుకున్నారు? రేపు ఉత్తరోత్తర తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు ఎవరు అనేది వాళ్ళకి ఒక క్లిస్టరీ రెడీ ఉంది కాబట్టి, జూనియర్ ఎన్టీఆర్ ని ఫస్ట్ నుంచి కూడా పక్కగా తీసుకొచ్చారు కాబట్టి, ఆయనతో ఎవరు బాగుంటారో వాళ్ళు అట్లా ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేక భావన తెచ్చుకున్నారు. అంటే జూనియర్ తో వంశీ 2014-19 వరకు కూడా క్లోజ్ గా ఉన్నారు, అంతేనా? అవునండి. ఎప్పుడైతే ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు, ఆయన క్లియర్ గా చెప్పాడు, నన్ను కుటుంబాన్ని టార్గెట్ చేశారు, నా మీదలా కామెంట్స్ చేశారు, నేను ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, తెలియజేశాను, అయినప్పటికీ ఎక్కడా పట్టించుకోలేదు అనే మాట్లాడారు ఆయన ఇంటర్వ్యూస్ లో. సో ఓన్లీ జూనియర్ కు క్లోజ్ గా ఉన్నందుకే ఇక్కడ ఈ విధంగా జరిగిందంటారు. జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ గా ఉన్నందుకు వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు. అప్పుడు టార్గెట్ చేశారు కాబట్టి వైసీపీకి వచ్చారంటారు, అంతేనా? అనే చెప్పారు. అది కూడా ఎలా చేశారు, ఇదే అక్కడ కూడా ఆయన కుటుంబాన్ని. ఒక్క నిమిషం జగన్మోహన్ రావు గారు, మనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర గారు జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో. కొల్లు రవీంద్ర గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఇవాళ ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. ప్రధానంగా వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నా, ఇవాళ కూడా చాలా మంది వైసీపీ లీడర్స్ మాట్లాడారు, ఉన్నా సరే ఆయన్ని వైసీపీ వెళ్ళడానికి కారణం ఏంటంటే లోకేష్ కు పోటీగా ఎదుగుతున్నాడు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ కాబట్టి వల్లభనేని వంశీని పార్టీ నుంచి పంపించారు కాబట్టి ఆయన బలవంతంగా పంపించేశారని చెప్పి వైసీపీ వెర్షన్ ఇవాళ వినబడుతుంది. ఆయన ఎప్పుడు వెళ్ళాడు? 2020 14-19 నుంచి 14లో గెలిచారు. 19లో పార్టీ ఇచ్చినటువంటి ఏదైనా గానీ పార్టీ టికెట్ ఇచ్చింది, గెలిపించారు. గెలిచాక ఆయన స్వార్థం కోసం ఆయన వెళ్ళాడు, మేమెవరు పంపలేదు. బాబు గారి గురించి కానీ పార్టీ గురించి కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మీకు తెలుసు కదా అంతా. ఇప్పుడు వాళ్ళని ఏదో ఇచ్చేసి ఇది రాజకీయం చేసి ఇంత బురద చేయాలనే కార్యక్రమాలు ఇప్పటికీ మారకపోతే ఇంకా బుద్ధులు అంతే. 151 నుంచి 11 పడిపోయినా కూడా అందులో ఇది పోటల. ఇది కరెక్ట్ రాజకీయం కాదు. వాళ్ళు చేసింది తప్పు. అన్ని రకాలుగా కూడా పార్టీని ఉపయోగించుకుని పార్టీ కార్యకర్తల కష్టంతో పార్టీ కార్యకర్తల రక్తం కార్చే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత స్వార్థం కోసం ఆయన పార్టీ మారిపోయి అక్కడికి వెళ్ళాక ఆయన మాట్లాడినటువంటి భాష మాటలు, పార్టీ ఆ తల్లి లాంటి పార్టీ కార్యాలయం, రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ, ఆ కార్యాలయాన్ని తగలబెట్టేసి అక్రమంగా కేసులు పెట్టించేసి చివరికి ఏమైంది?
ఆయన మేమేమి వచ్చిన వెంటనే నిజంగా కక్ష సాధింపు చర్యలో ఇంకోటి అయితే వచ్చిన నెలకో 2 నెలలకు వాళ్ళు తీసుకెళ్లి లోన్ వేసేవాళ్ళం. మేము ఎక్కడ చేయాలి, ప్రజాస్వామ్యంగానే ఉందాం అనుకున్నాం. అతనే ఒక దళితుడైనటువంటి ఆ కంప్లైంట్ ఎవరైతే ఆ రోజున ఇచ్చున్నారో సత్యవర్ధన్ అన్న అతని మీద భయపెట్టి అతన్ని కిడ్నాప్ చేసి ఆ స్టేట్మెంట్ ఇప్పించేలాగా చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో అవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అతను కేసు పెట్టడం వల్ల, ఆ కుటుంబ సభ్యులు కేసు పెట్టడం వల్ల అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడుంది? కానీ జగన్ ఇవాళ వార్నింగ్ ఇచ్చారు, టీడీపీకి సెల్యూట్ కొట్టొద్దు, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఆ పోలీస్ అధికారుల్ని మేము డెఫినెట్ గా బట్టలు కూడా తీసి చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. పోలీసులు ఇదంతా టీడీపీ ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటున్నారు ఆయన. అలా చేయబట్టే కదా బట్టలు కూడా తీసి ప్రజలు ఇప్పుడు 11 సీట్లకు పరిమితం చేశారు. రేపొద్దున ఇదే రకంగా వీళ్ళు మాట్లాడితే జీరోనే. 151 నుంచి 11కి పడేసిన ఇళ్లలో పరివర్తన రావట్లా, ఇళ్లలో సిగ్గు రావట్లా. అందుకనే వాళ్ళ ప్రజలు బట్టలన్నీ ఓడదీసి 11తో పెడితే అసెంబ్లీ కూడా రాకుండా తప్పించి తిరిగేటటువంటి ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి ఇవాళ వారు ఈ రకంగా మాట్లాడతాం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసు అది. అతను ఏదైతే సాక్షులను బెదిరించే విధంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులను బెదిరించే విధంగా ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం. ఇవాళ ఏదో నీ పులివెందుల ఫ్యాక్షన్ లాంటిది ఇక్కడ తీసుకురావాలని, నీ బాబాయ్కి హత్య చేసి ఆ కేసుని ముందేమో గుండెపోటు అన్నారు, కత్తిపోటు అన్నారు, కోటల పోటు అన్నారు. ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోతారు? సొంత కుటుంబ సభ్యులే రోడ్డెక్కి అతని గురించి చేసిన అటువంటి ఆ విలువ లేనటువంటి వ్యక్తి ఇవాళ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 19,000 కోట్ల అప్పుల్లో ఉంది రాష్ట్రం. పోలవరం ఆగిపోయింది, రాజధాని ఆగిపోయింది. ఇవాళ ఇన్వెస్ట్మెంట్లు అన్ని కూడా రాష్ట్రం నుంచి తరిమేశారు వీళ్ళు. ఇవాళ అన్ని కూడా ఒక్కొక్కటి ఇటుక పేర్చుకుంటూ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తో ఇవాళ రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకుంటా ఉంటే ఇవాళ బెదిరించే కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు దొరికిపోతే ఇవి ఎవరిని అంటారని చెప్పండి. ఇవాళ ఈయన బెదిరిస్తాడా? అధికారులను బెదిరిస్తారా? బట్టలోడు తీసి రోడ్డు మీద నిలబడతారా? నిజంగా పోలీసులు లేకపోతే మీరు అసలు రోడ్డు మీద రాగలుగుతారా? ఇదండి పరిస్థితి. ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, అంటే సార్ ఒకటి ఇక్కడ ఇప్పుడు వైసీపీ నేతలు ఏమంటారంటే ఈ బూతు పురాణాలు లేకపోతే ఇంట్లో మహిళల గురించి కామెంట్ చేయడాలు మొదలుపెట్టింది టీడీపీ. షర్మిల గురించి, భారతి గురించి ఫస్ట్ కామెంట్ చేసింది టీడీపీ నేతలు. దానికి రిటాలియేట్ గా వీళ్ళు మాట్లాడారు. అయినా వంశీ మాట్లాడినట్టు అసలు ఎక్కడుంది, రికార్డులో ఎక్కడుంది ఆ విధంగా మాట్లాడినట్టు? ఆయన మాట్లాడలేదు అని అంటున్నారు. కాదండి, ఇప్పుడు దేనికోసం ఆయన అరెస్ట్ అయ్యారు? ఆ కేసు చెప్పనండి. ఆ కేసేం కాదు, మీరు దేనికోసం అరెస్ట్ అయ్యారు? అతను కిడ్నాప్ సంబంధించి ఒక దళిత సోదరుడిని దాడి చేసి అతను కిడ్నాప్ చేసి ఇవాళ విజువల్స్ కూడా చూసారు కదా, లిఫ్ట్ లో అతన్ని బలవంతంగా తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా చూసారు కదా. ఎక్కడ మాట్లాడతారు? అసలు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత ఉందా ఈ విషయంలో? వైసీపీ నాయకులు మాట్లాడే అర్హత ఉందా ఈ విషయంలో? ఇవాళ అన్ని కూడా టోటల్ విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, సిఐడి ఎంక్వైరీలు జరుగుతున్నాయి. వాస్తవాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి. వైసీపీ నాయకులు, పెద్ద నాయకులు సత్యవర్ధన్ మీరు బెదిరించారు అంటారు. సత్యవర్ధన్ మీరు బెదిరించారు 2-3 సార్లు. ఆయన వాంగ్మూలం అటు మాట్లాడారు, ఇటు మాట్లాడారు. మార్చడానికి కారణం మీ బెదిరింపులు అంటున్నారు. బెదిరించినట్టు ఇప్పుడు ఎక్కడుందని? ఇప్పుడు ఆయన ఇంటికి తీసుకెళ్ళింది కనబడుతుంది కదా. బెదిరించావు, మరి ఎందుకు తీసుకెళ్ళాడు ఆయన ఇంటికి? అవన్నీ కూడా ఉన్నాయి కదా, ప్రూఫ్లు ఉన్నాయి కదా, ఎవరు బెదిరించారో కనబడుతుంది కదా. మీరు పట్టాభితో పర్సనల్ గా దిట్టించారు. అక్కడ గన్నవరం కూడా తీసుకెళ్లి మళ్ళా ఇక్కడ పార్టీ ఆఫీస్ కాకుండా గన్నవరంలో ప్రెస్ మీట్ పెట్టి మరి పర్సనల్ గా అటాక్ చేయించారు విషయాలు. యాక్చువల్ గా అక్కడ ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దొంతు చిన్న అని చెప్పి ఆయన ఇంటి మీదకి దాడి చేపిస్తా ఉంటే, ఆయనకు ఫోన్లు చేసి బెదిరిస్తా ఉంటే కంప్లైంట్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన సపోర్ట్ గా స్టేషన్ కి వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు ఎక్కడున్నారు ఆ రోజున? స్టేషన్ లో ఉన్న సందర్భంలో వాంటెడ్ గా వీళ్ళ మనుషులు పంపించి రాడ్లు ఇచ్చి వాళ్ళందరి మీద దాడులు చేపించి, అక్కడ దళితుడు మీద దాడి చేపించి, అక్కడ సిఐ మీద కూడా దాడి చేపించి, అవన్నీ క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఇందులో అక్కడ కార్లు తగలబెట్టి చేసింది ఎవరు? ఆ రోజున పట్టాభి గారి మీద దాడి చేయడానికి ప్రయత్నించింది ఎవరు? తర్వాత తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నైట్ అంతా కూడా ఇంట్రాగేషన్ పేరుతో ఏమేం చేశారు అన్ని ఇంకా అన్ని ఉన్నాయి, ఏమీ లేకుండా లేవు. వాళ్ళు అందుకనే ఇవాళ వీళ్ళేదో తప్పించుకోవడానికి ఇలాంటి కామెంట్లు చేసేది మాట్లాడుతున్నారు తప్ప మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆ క్లిప్పింగ్ చూస్తే అర్థం అవుతుంది ఎవరో కిడ్నాప్ చేశారు ఏంటనేది. సరే, ఒకటి ఏమంటానంటే
జగన్మోహన్ రెడ్డికి ఇంకా కూడా జనం వస్తున్నారు. ఇవాళ విజువల్స్ కూడా వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఒక చిన్న పాప సెల్ఫీ కోసం తిరుగుతుంది. జనంలో ఉన్నారు. జనం ఏమాత్రం తగ్గట్లేదు. ఓడిపోయినా 11 సీట్లు వచ్చినా అని వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ కామన్ అని పోగేసుకుంటే ఎవరికైనా వస్తారు. జనాలది ఉంది. అది పోగేసుకుని దానంతా కూడా స్క్రిప్ట్ అవన్నీ అందరూ తెలిసిందే. వాళ్ళ కొత్త ఏం కాదు కదా. ఇవాళ మేము మరి అందుకని ప్రజలు ఎంత మ్యాండేట్ ఇచ్చారో ఒకసారి చూడమనండి. ఎంత దాదాపు 93% మ్యాండేట్ ఇచ్చారు మాకు. 164 సీట్లు మమ్మల్ని గెలిపించారు. ఓకే, అంటే రవీంద్ర గారు ఇప్పుడు ఓకే మీకు మ్యాండేట్ ఇచ్చారు, కానీ మీరు కక్ష రాజకీయాలకు వెళ్లడం వల్ల మళ్ళీ సేమ్ అంటే వైసీపీ వర్సెస్ టీడీపీ ఇటువంటిది కాకుండా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా? లేకపోతే వీళ్ళందరూ ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ డెఫినెట్ గా వాళ్ళ మీద పర్సనల్ అటాక్ చేశారు, వాళ్ళని టార్గెట్ చేస్తారా? అట్లా కాదు. మీరు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎన్ని నెలలు అయింది? 8 నెలలు అయింది. దగ్గర 7 నెలలు 8 నెలలు అవుతుంది. ఇప్పుడు మీదన్నా కక్ష సాధింపులు ఇంకోటి అయితే ఫస్ట్ నెలలోనే తీసుకెళ్లి వీళ్ళందరినీ లోపల వేసాం ఒక్కలో. మేము అట్లా చేయలే. మేమేంటంటే ముఖ్యమంత్రి గారు చూడండి, ఆయన ఆ వయసులో కూడా వెళ్ళి దావోస్ వెళ్ళి చలిగాల్లో కూర్చుని అక్కడ మాకు ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలని, అదే విధంగా మరి అమరావతి, పోలవరం ఇవన్నీ కూడా ఇవాళ వర్క్లు ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం సపోర్ట్ చేయటం, విశాఖ స్టీల్ ఇవాళ దానికి ఫండ్స్ కేటాయింపు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇవాళ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇది వాళ్ళు పోలీస్ ఎంక్వైరీలో, విజిలెన్స్ ఎంక్వైరీలో వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అవినీతి జరిగింది కాబట్టి దాన్ని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కాబట్టి దానికి సంబంధిత డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో వాళ్ళు ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. టీడీపీ హయాంలో మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా, సారీ వైసీపీ హయాంలో మిమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీకు ప్రత్యర్థి పేరునాని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ రేషన్ సంబంధించి కేసులో బెయిల్ మీద ఉన్నట్టున్నారు. అవునండి, ఆయన ఒప్పుకున్నాడుగా. నేను బియ్యం పోయింది, నేను డబ్బులు కట్టేస్తానని చెప్పి డబ్బులు కట్టింది ఎవరు? మేమేమన్నా కట్టమన్నావా లేకపోతే మేమన్నా బియ్యం ఎత్తుకెళ్ళామా? ఇప్పుడు ఆయన గోడౌన్ లో ఆయన బియ్యం మరి లెక్క చూపించారు కదా. సివిల్ సప్లైస్ కు సంబంధించినటువంటి గోడౌన్ వాళ్ళు అద్దెకిచ్చారు. దాంట్లో బియ్యం పెట్టుకున్నప్పుడు దాని బాధ్యత అంతా అయింది. మరి ఆ బియ్యం లెక్కలు చూపించాల్సింది ఆయన కాబట్టి ఆ బియ్యం లెక్కలు చూపించలేక వెళ్ళి పొరపాటు అయిపోయిందని చెప్పి దానికి డబ్బులు కట్టాడు. మరి దాన్ని బట్టి మరి ఎవరు దొంగ మీకే తెలియాలి. ఉంటుందా సార్? పేరునాని కూడా రెడ్ బుక్ లో ఉన్నారా? రెడ్ బుక్లు కాదండి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరు. దాంట్లో ఇంకోటి వేరే అంటే తప్పు చేశారా ఈ కేసు అని కాకుండా వేరే విషయాల్లో కూడా? అంటే మీరు అక్కడ స్థానిక శాసనసభ్యులు కాబట్టి పేరుని నాని ఇంకా ఆయన ఈ లాస్ట్ 5 years లో ఎటువంటి తప్పులు చేశారని మీరు అనుకుంటున్నారు? అన్ని ఎంక్వైరీలు వస్తాయండి, బయటకు వస్తాయి, అన్ని వస్తాయి. ఎంక్వైరీలో బయటకు వస్తాయి. దొంగ పట్టాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ రోడ్లకి స్ట్రీట్ ఎస్ఎఫ్ అని ఇచ్చేసారండి. రోడ్లకి స్ట్రీట్ ఫీల్డ్ అంట ఎస్ఎఫ్ అని చెప్పేసి పట్టాలు ఇచ్చేసి ఓట్లు కొట్టేయాలని చూశారు. అట్లాగే చాలా ఓట్లు తారుమారు చేయాలని చూశారు. అక్కడ అలాగే చాలా చేశారులేండి. అవన్నీ బయటకు వస్తాయి ఒక్కొక్కటి. అవన్నీ కూడా బయటకు తీస్తారు. హిందీ అక్కడ అయ్యే వస్తాయి. అంటే ఇప్పుడు వంశీకి సంబంధించి అయితే ఇది ఫ్రెష్ కేసు. టీడీపీ ఆయన మీద కూడా చాలా ఉన్నాయి. ఆయన మీద కూడా ఇప్పుడు ఏదో అక్కడ బ్రహ్మలింగం చెరువు మట్టి తీసేశారని, కొన్ని క్వారీలు ఆక్రమించుకున్నారని, కొన్ని పట్టాలు దొంగ పట్టాలు అని ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు. దాని ప్రకారమే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటారు. అంటే కూటమిలో ఇప్పుడు 2 రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. ఒకటి, మనం అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ విషయం పోవద్దు అని చెప్పి. రెండోదేమో ఎస్ లేదు, మనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఈ విధంగా అరెస్ట్ చేయాలి, వాళ్ళని జైల్లో ఉంచాలని రెండో ఆర్గ్యుమెంట్. మీరు ఏ ఆర్గ్యుమెంట్ వైపు ఉన్నారు? అలాగండి, డెవలప్మెంట్ విషయంలో మేము ఎక్కడ కూడా రాజీ పట్టలేదు. ప్రతిరోజు ఏది కూడా చక్కగా మనం ప్లానింగ్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ వాళ్ళ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ మీద ఎంక్వైరీ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చేస్తా ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళకి వచ్చినటువంటి ఆధారాల ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. రెడ్ బుక్ లో మీ జిల్లా, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎక్కువ మంది టార్గెట్ ఉన్నట్టున్నారు. పేరు నానైనా, కొడాలి నానైనా, వల్లభనేని వంశేనా, ఎవరైతే కింద పేద తెలియకుండా అధికారం ఉంది కదా అని చెప్పి వ్యవహరించారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకుంటారు అన్నది. ఓకే, బట్ ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ గా జరగట్లేదు. ఒకటి, ఈ కాదంబరి జత్వాని సంబంధించి కూడా ఇది ఫ్రేమ్ చేసిన కేసు. ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు మాజీ శాసనసభ్యులు నందిగామ మాట్లాడారు, మొండితోక జగన్మోహన్ రావు గారు. ఆయన ఆవిడే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది కదా, కాదంబరి ఆవిడే
ఆవిడే ఏం జరిగింది ఏంటని చెప్పి ఆవిడే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి దాని మీద చేశారు అది. ఓకే ఓకే. సో ఓవరాల్ గా మీరు చెప్పేది ఏంటంటే ఈ వల్లభనేని వంశీ సంబంధించి కేసు ఇప్పుడు మీ లిఫ్ట్ కు సంబంధించి ఎవిడెన్స్ ఒకటి బయటకు వచ్చింది, లిఫ్ట్ లో తీసుకెళ్తున్న విజువల్స్ సంబంధించి బయటకు వచ్చింది. ఓకే. సో దీని ద్వారా ఇది కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారా లేకపోతే విక్టిమ్ సాక్ష్యాధారాలని తారుమారు చేసేందుకు ప్రయత్నించారా ఆ కోణంలో చేస్తున్నారా? ఇప్పుడు అతను కిడ్నాప్ చేసి అది కేసు విత్డ్రా చేయించడానికి ప్రయత్నం చేశారు, అక్కడికి వెళ్ళి అతను ఏదో స్టేట్మెంట్ ఇప్పించాలని ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో అది కిడ్నాప్ కేసు కింద ప్లస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద దాని మీద పెట్టారు. దాని ప్రకారం జరుగుతుందండి, ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ప్లస్ దాని మీద ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకెవరెవరు ఉన్నారో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఓకే ఓకే. థ్యాంక్ యూ కొల్లు రవీంద్ర గారు. ఎస్ జగన్మోహన్ రావు గారు చెప్పండి. మంత్రి గారి ఆర్గ్యుమెంట్ విన్నారు ఇప్పటి వరకు మీరు? సో ఏమంటారు? ఆయన ఏం చెప్తున్నారంటే మేము లిఫ్ట్ లో కూడా వాళ్ళు ఎవిడెన్స్ బయట పెట్టారు కొద్దిసేపటి క్రితం. మై హోమ్ భుజా ఏదైతే వంశీ అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ లోపలికి తీసుకెళ్తున్న విజువల్స్ బయటకు తీసుకొచ్చారు. ఓకే. ఇప్పుడు ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎన్నిసార్లు చెప్పినా 3 సార్లు కూడా ఎక్కడా కూడా తన స్టేట్మెంట్స్ లో వంశీ గారి పేరు ఎక్కడా చేర్చలేదు. ఓకే. వంశీ గారి పేరు ఎక్కడా చేర్చలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. ఈవెన్ మనం అనుకున్నట్టు ఆయన బెదిరిస్తే ఖచ్చితంగా ఆయన జడ్జి ముందు చెప్పి ఉండేవాడు కదా. ఎందుకంటే ఆయన పనిచేసింది ఎక్కడ? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో. వంశీ గారే బెదిరిస్తే గవర్నమెంట్, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అయి ఉండి తెలుగుదేశం పార్టీలో ఆఫీసులో పనిచేసిన వ్యక్తి ఖచ్చితంగా జడ్జికి చెప్తారు. ఎందుకంటే ఇంకా అది పెద్ద నేరం కాబట్టి. మరి ఎందుకు తీసుకెళ్లారు ఆయన ఇంటికి? సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఎందుకు తీసుకెళ్లారు ఈ కేసు సంబంధించి? ఆ విజువల్ బయటకు వస్తుంది కదా. రైట్, తీసుకెళ్లి ఉండొచ్చండి. నేను దాన్ని డినై చేయట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా వంశీ గారు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి, అదే కాన్స్టిట్యున్సీ కాబట్టి పరిచయాలు ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఎన్నిసార్లు తెలుగుదేశం వాళ్ళు చెప్పమన్నా కూడా ఆయన ఎక్కడ కూడా వంశీ గారి పేరు చెప్పలే. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలంటే అర్థం ఏంటి? ఉన్నది ఉన్నట్టే వాస్తవమే చెప్పాడు కాబట్టి వంశీ గారిని అతను కలవడంలో లేకపోతే వంశీ గారు ఆయనతో మాట్లాడడంలో పొరపాటు ఏముంటుంది అసలు? అందులో పొరపాటును ఎట్లా చూస్తాం మనం? బట్ ఇప్పుడు చెప్తున్నారు కదా. అదే ఇప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఇప్పుడు ఆయనతోటి ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిపించినా మొన్న జడ్జి గారి ముందు మాట్లాడినప్పుడు కూడా ఆయన భిన్నమైన అభిప్రాయం ఏం చెప్పలేదే. మొదట ఏం చెప్పాడో దానికే స్టిక్ అయి ఉన్నాడు. ఈ వాంగ్మూలాల్లో ఎక్కడా కూడా వంశీ గారి పేరు రాలేదు. వంశీ గారి పేరు రాలేదు, ఎక్కడ రాలేదు. అసలు ఆ గొడవలో వంశీ గారు ఆ ప్లేస్ లోనే లేరనేది క్లియర్ గా. ఇప్పుడు వంశీ తర్వాత సార్ ఒక మాట మీకు చెప్పదలుచుకున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బట్టలు ఊడదీస్తాం అనేది అంటే అర్థం ఏంటిదని అర్థం? వాస్తవాలను తెలియజేస్తాం, నిజాలని తెలియజేస్తాం అనే మాట అది. పోలీసులు భయపెడుతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు పోలీసులు ఎప్పుడైతే మరి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ లో పార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మీరు కూడా గతంలో ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ పెట్టారంటారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్. అది మేము కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్, రఘురామ్ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్. అదే అందుకని ఓపెన్ చేయండి, మీరే ఓపెన్ చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు ఓపెన్ చేయండి. ఇందులో ఎక్కడ ఫ్యాబ్రికేషన్ ఉందో చెప్పండి. ఇందులో ఫ్యాబ్రికేషన్ ఎక్కడుంది? అసలు ఈ కేసుకి స్టేట్ గవర్నమెంట్ ఎలా వచ్చింది కేసు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి? జిఎస్టీ వాళ్ళు పలానా కంపెనీకి మీరు డబ్బులు పే చేశారు, వాళ్ళు జిఎస్టీని క్లెయిమ్ చేస్తున్నారు ఇన్ని డబ్బులు, కాబట్టి అసలు మేము వెళ్ళి చూస్తే అక్కడ పూనాలో ఒకటి కూడా లేదు. అసలు ఏం జరుగుతుందని వాళ్ళు చెప్తేనే కదా ఈ కేసు బయటకు వచ్చింది స్టేట్ గవర్నమెంట్ లో. ఇది కక్ష సాధింపు చర్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొకళ్ళు ఈ కేసు తిరిగి తీలే. జిఎస్టీ డిపార్ట్మెంట్ ఇన్ని డబ్బులు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వీటికి సంబంధించి ఇంత ప్రభుత్వం ఇన్ని డబ్బులతోటి ఇవి కొన్నదట, కాబట్టి ఆ జిఎస్టీని క్లెయిమ్ చేస్తుంది. మేము ఏంటిది కొత్త కంపెనీలు ఇంతకు జిఎస్టీ ఏంటని చెప్పి మేము వెళ్ళి పూణేలో చూస్తే ఒక కంపెనీ కూడా లేదు. మరి గవర్నమెంట్ మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాం అని చెప్పి జిఎస్టీ తెలియజేస్తే, డిపార్ట్మెంట్ ఆఫ్ జిఎస్టీ తెలియజేస్తే ఇది బయటకు వచ్చింది. ఇది మొత్తం బయటకు వచ్చింది. దీంట్లో అధికారులు కూడా క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు ఏం రాశారు నోటు అన్ని చెప్పారు.
అప్పుడు ఫైనాన్షియల్ జాయింట్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు, సెక్రటరీగా ఉన్న వాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు అన్ని కూడా క్లియర్ గా చెప్పారు. సీఎం గారు చెప్తున్నారు కదా రిలీజ్ చేయమని చెప్పి. ఇవన్నీ కూడా దీన్ని కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారు. కానీ అసలు ఇది గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిందా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇనిషియేట్ చేసిన కేసా ఇది? కాదు కదా, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాళ్ళు కదా. దాని మీద లోనికి వెళ్తే ప్రోబ్ చేస్తే వచ్చింది ఇది బయటికి. అంటే మనం ఫ్యాబ్రికేట్ చేస్తే కోర్టు ఇంతకాలం ఇవ్వకుండా ఉంటుందా? ఓకే. సో థ్యాంక్ యూ జగన్మోహన్ రావు గారు, మీ సమయం జీ తెలుగు కోసం సమయం కేటాయించినందుకు. సో ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు జాయిన్ అవుతున్నారు. కన్నబాబు గారు నా ఆడియో వినిపిస్తుందా? కన్నబాబు గారు నాకు వినిపిస్తోందండి. కన్నబాబు గారు, ఒకటి, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేశారు. ఈ మధ్య కాలంలో కొంత పదజాలం, అంటే సప్త సముద్రాల అవతల ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో, తప్పుడు కేసులు పెడతారో వాళ్ళ బట్టలు ఊడదీసి చట్టం ముందు నిలబెడతా ఉన్నారు. అంటే అంత ఎక్స్టెంపర్ గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది జగన్? సార్, ఇప్పుడు ఒకటి గమనించండి, కార్యకర్తల మీద జరుగుతున్న దౌర్జన్యాలు గాని, నాయకుల పట్ల ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గాని చూశాక ఏ నాయకుడికైనా సరే కడుపు మండుతుందండి. ఇప్పుడు అన్యాయంగా కేసులు పెట్టడం, ఇరికించడం, బెదిరించడం, భయపెట్టడం, దౌర్జన్యాలు చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక నాయకుడిగా రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తారు? ఇంకా ఎప్పుడు ఒక మాట అన్నప్పుడు ఆచితూచి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఊడదీసి మేము నిలబెడతాము అని అంటే ఆ స్థాయికి ప్రొవోకేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, గత 5 ఏళ్ల కాలంలో ఆనాటి కూటమి నాయకులు, అది చంద్రబాబు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, వాళ్ళ వాడిన భాష, వాళ్ళ వాడిన మాటలతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన ప్రదర్శించిన ఆ ఆవేశం అనేది పెద్ద ఏమి లెక్కలో తీసుకోదగ్గది కాదు. ఎంత దుర్మార్గమైన భాష వాడేవారండి. కానీ అంటే సరే, ఇది ఈ కేసు పక్కన పెడదాం. వల్లభనేని వంశీకి సంబంధించిన కేసు ఒక ఓపెన్ సీక్రెట్. దేని గురించి పెడుతున్నారు? అసెంబ్లీలో ఆడవారి గురించి ప్రస్తావన చేసినందుకే, ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడినందుకే ఈ విధంగా టార్గెట్ అయ్యారు. ఆయనైనా, కొడాలి నాని అయినా, ఇంకా వేరే వాళ్ళైనా టార్గెట్ కాబోతున్నారు. ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది? అప్పుడే జగన్ దాన్ని ఖండించి ఉంటే, వాళ్ళని మందలించి ఉంటే, లేకపోతే తప్పు చేశారు అట్లా మాట్లాడదని చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు అని అంటే మీరేం జవాబిస్తారు? పట్టాభి అని ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన ఒక పదం అది తర్వాత కదా సార్, ముందు అసెంబ్లీ ఎపిసోడ్ కదా. ఒకసారి నన్ను మీరు అడిగారు, నేను చెప్తున్నాను. అది తర్వాత ఇది ముందంటే కాదు కదా సార్. పట్టాభి అని ఒక నాయకుడు మాట్లాడిన భాష, ఆయన తీరు అట్లాగే చాలా మంది రకరకాలుగా ప్రొవోకేట్ చేశారు. ఎవరి గురించి మాట్లాడినా, మహిళల గురించి మాట్లాడినా తప్పున్నారా ఖండించి తీరాల్సిందే. ఒకరికి ఒక రకమైన న్యాయం, ఇంకో రకమైన న్యాయం ఉండదు. ఉండకూడదు. ఇంట్లో వాళ్ళని రాజకీయాలు లేని వాళ్ళ విషయంలో అస్సలు సేమ్. ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే భారతి మేడం గురించి ఎంత దుర్మార్గంగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ మహిళల గురించి ఎంత దుర్మార్గంగా ట్రోల్ చేస్తున్నారు. అంతెందుకంటే ఏ నాయకుడిని వదిలేశారో చెప్పమనండి. వైఎస్ఆర్ పార్టీలో పలానా నాయకుడిని ట్రోల్కి వదిలేశారు, చేయలేదని చెప్పమనండి. మేమేమంటామంటే ఇది ఆరోగ్యకరమైన వాతావరణం కాదు రాజకీయానికి. రాజకీయం అంటే పూర్వం నుంచి మనం చదువుకున్నది కానీ, మనం చూసింది కానీ ఒక సిద్ధాంతపరమైన విభేదాలు, వ్యవహార శైలి పట్ల విభేదాలు, లేకపోతే పాలనా తీరులోని ఆక్షేపణలు, ఇవే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇవాళ అన్ని పార్టీలు ఆ గీత దాటి ముందుకెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. కానీ అది మంచిది కాదు కదా సార్, రాజకీయాల్లో వ్యక్తిగతంగా అటాక్స్ మంచిది కాదు కదా. అలా కాదండి. ఇప్పుడు వచ్చి తప్పుడు కేసులు పెట్టి, తప్పుడుగా కేసులు నమోదు చేసి, లేదా రోడ్ల మీదే నరికి చంపి ఈ రకమైన ఒక వాతావరణం, భీతావహమైన వాతావరణం క్రియేట్ చేసినప్పుడు రేపొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తే ఇదే ఆనవాయితీని కొనసాగించాలని వాళ్ళు అనుకుంటారా లేదా? ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు తీసుకోండి. ఉదాహరణకి ఈ రోజు తునిలో జరిగింది ఇన్సిడెంట్. అసలు ఏమీ లేని దగ్గర
బీభత్సాన్ని క్రియేట్ చేశారు. ఒక్క కౌన్సిలర్ లేని దగ్గర ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్ వాళ్ళ పార్టీలో కూటమి పార్టీలకు లేకపోయినా కూడా ఆ ఎన్నికల్లో గెలవడం కోసం ట్రై చేశారు. ఓకే, ఆ కౌన్సిలర్లను ఎత్తుకుపోతూ ఉంటే ఆపినందుకు నిన్న అక్కడున్న మాజీ మంత్రి గారి మీద కేసులు పెట్టారు, దాడిచెట్టు రాజా గారి మీద. ఓకే, ఇవాళ మేము అక్కడికి వెళ్దామని ట్రై చేస్తే మమ్మల్ని అందరినీ ఎక్కడికెక్కడ ఆపేశారు. కానీ సుమారు 2-3 వేల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వారు కౌన్సిలర్లను మోహరించి చుట్టూ ఉండి వాళ్ళని కదలకంట ఆపారు. ఆ బస్సు తాళం కూడా లాక్కుపోయారు. 144 సెక్షన్ నిషేధాజ్ఞలు ఒక పార్టీకి వర్తించి ఇంకో పార్టీకి వర్తించవా? పోలీసులు వైఖరి అనేది నిష్పక్షపాతంగా ఉండాలి కదా. నిష్పక్షపాతంగా లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల మీకు అగ్రెసివ్నెస్ అనేది తప్పని పరిస్థితి. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే మున్సిపల్ కార్పొరేషన్స్, లోకల్ బాడీస్, అన్ని తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. మీరు చేశారు, వాళ్ళు చేశారు. అలా కాదండి, మేము చేసామని మీరు అన్నారు కదా. ఎక్కడ దౌర్జన్యం చేసాము అనేది అంటారు మీరు? చేయలేదా మీరు ఎలక్షన్ లో ఉన్నప్పుడు మున్సిపల్? ఎక్కడ పలానా దగ్గర చెప్పండి సార్. అంటే ఈ రకమైన దౌర్జన్యం, ఈ రకంగా దాళ్లు చేయడం, ఈ రకంగా వాళ్ళ మీద ఒత్తిళ్లు చేయడం, ఒక రూమ్ లో వేసి బంధించడం ఎక్కడ జరిగింది చెప్పండి సార్. ఓకే, మామూలుగా అడుగుతారు. సో వీళ్ళు ఎక్స్టెన్సివ్ గా ఇంకా ముందుగా ఇంకా అడ్వాన్స్ గా వెళ్ళారంటే ఇప్పుడు అదే సార్, ఇప్పుడు ఒకటి కిటికీ తెరిస్తే మేము దూరబంధాలు పీకేస్తాం అన్నట్టుగా ముందుకేస్తే రేపు పొద్దున గోడలే పగల కొట్టేస్తారు. సో ఒకళ్ళు కిటికీలు తెరిస్తే ఇంకోళ్ళు తలుపులు తెరుస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఒకటి మెయిన్ విషయం, ఇప్పుడు సభలో ఆ రోజు చాలా దారుణంగా భువనేశ్వరి గారి గురించి కామెంట్ చేశారు ఒక 2-3 శాసనసభ్యులు. వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేస్తారని అంటారు. అట్లా మాట్లాడినప్పుడు కదండి దాన్ని పెట్టి అది చెప్పి చేస్తున్నారా టార్గెట్? అది చెప్పి చేయట్లేదు. అదే కదా ఇప్పుడు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అది చెప్పి చేయట్లేదు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అది చెప్పి చేయట్లేదు. కానీ అది చేసినప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వారించి ఉండాల్సింది కదా. ఏది వారించలేదని మీరు ఎలా అనుకుంటారు? వారించడం అంటే పబ్లిక్ లో వచ్చి తిడతారా అందరూ ఉండగా? ఒక శాసనసభ్యుల్ని, మంత్రుల్ని వారించడం అంటే వారించకుండా ఎందుకుంటారండి? ఒక నాయకుడు ఖచ్చితంగా చెప్పాల్సింది చెప్తారు. 4 గోడల మధ్య కాకుండా అసెంబ్లీలోనే అప్పుడే చెప్పుంటే అలా కదండి. మీరు చెప్పుంటే అంటే అలా కాదు. ఆ రోజు జరిగిన పరిణామాలు ఏంటి, రికార్డ్స్ లో ఉన్నాయా? రికార్డ్స్ లోకి వెళ్ళినాయి అవన్నీ. ఎక్కడో బయట వెనకాల కూర్చుని మాట్లాడింది. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడాన్ని 100% నేను వ్యతిరేకం. పర్సనల్ గా మీరు వ్యతిరేకిస్తారు? నేను ఎప్పుడు కూడా ఎవరిని కించపరుస్తూ అందులో రాజకీయాల్లో లేని, రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లో మనుషులు. ఇంతకాలంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరిని కించపరుస్తూ మాట్లాడమని చెప్పిన దాఖలాలు అయితే లేవు. బయట బోల్డని ప్రచారాలు చేయొచ్చు. సో ఆ రోజు మీరు ఖచ్చితంగా 4 గోడల దగ్గర అయితే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ చేశారు ఆ విషయం మీద? జరిగి ఉండొచ్చు అంటున్నాను నేను. నాకు వార్నింగ్ చేశారనో నేను చెప్పట్లే. జరిగి ఉండొచ్చు కదా, అవన్నీ బయట చెప్తారా వచ్చి? ఇప్పుడు పార్టీలో రకరకాలు జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన పార్టీలో కానీ ఇటువంటి విషయాలు చెప్పాలి కదా సార్. నేను ఇట్లా వాళ్ళ ఇట్లా చేయొద్దు, మీరు తప్పు అని చెప్తే మీ నాయకుడు ఔన్నత్యం మరింత పెరుగుతుంది కదా. కాదండి, చెప్పాలి కదా అంటే చెప్పలేదని మీకు నాకు తెలియదు కదా. మీరే అన్నారు చెప్పి ఉండొచ్చు కదా అని మీరు అంటారు. ఆ లోపల చెప్పారని బయట చెప్తే గనక మా శాసనసభ్యుల్ని ఆ విధంగా మాట్లాడొద్దని చెప్పారని చెప్తే ఇప్పుడు మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు, నేను వ్యతిరేకం అని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విధంగా బయటకు వచ్చి పర్సనల్ అటాక్స్, రాజకీయాల్లో ఆడవాళ్ళ ప్రస్తావన తీసుకురావడానికి వ్యతిరేకం అని ఇస్తే. హలో కన్నబాబు గారు, హలో వినపడుతుందా? చూడండి, డిస్టర్బెన్స్ వస్తుంది, సెట్ చేయండి. హలో వినబడుతుందా నా మాట? సార్ ఏదో గరగరలాగా. హలో ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గనక దాన్ని ఆబ్జెక్ట్ చేసినట్టు బయటకు కూడా చెప్తే గనక మిగతా క్యాడర్ కూడా సైలెంట్ అయిపోతుండే కదా అంటున్నా. ఎలా ఉందంటే ఇప్పుడు ఎలా ఉందంటే వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని మీరు చెప్తున్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి కారణం అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గనక ఆ రోజు
అలా కదండి. ఇంకా అన్నిటికీ జగన్ గారే కారణమా? వంశీ మీద తప్పుడు కేసు పెట్టినా జగన్ గారే కారణం. నేను అనేది ఏంటంటే రాజకీయాల్లో ఔన్నత్యం దిగజారినప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు అది బయట 4 గోడల మధ్య మీరు చెప్పుండొచ్చు అంటున్నారు కదా. ఔన్నత్యం దిగజారడం అంటే ఒక పక్కన జరిగిందని అంటారా మీరు? 2 సైడ్లో జరిగింది, కానీ ముందు స్టార్ట్ అయింది ఇక్కడ కదా అంటారా? కాదండి, 2014-19 మధ్య ఏం జరిగింది? మీరు చెప్పండి ఏం జరిగింది చెప్పండి. కాదండి, అదే జర్నలిస్టులుగా మీరు ఒక డిస్కషన్ ప్యానెల్ లో అవి కూడా తీయండి. ఏం జరిగింది మీరు చెప్పండి సార్. 2014-19 చెప్పండి. దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో కించపరిచారో ఒకసారి వీడియోలు తీయండి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా మాట్లాడారో తీయండి. అదొకే. ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తుల విమర్శలు వేరు. నేను అనేది ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కన్నబాబు గారు. 2 కంపేర్ చేయొద్దు కదా. కాదు, మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడితే ఎవరో సభ్య సమాజం ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోరు. అంతేగాని మాట్లాడమని చెప్తారు ఎవడైనా? మీరు దాని చుట్టూ తిప్పడం కాదు సార్. ఈ పరిణామాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు నేను దాని చుట్టూ తిప్పడం కాదు. ఈ కేసులన్నీ కూడా దాని గురించే అని అనుకుంటాను అందరూ. ఆయన మంచి బూతులు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని కించపరిచే విధంగా మాట్లాడిన పరిణామాలనే వాటిని కన్వీనియంట్ గా మనం మాట్లాడుకోకుండా ఉంటే అదే ఆ వర్డ్ ఏదైతే యూజ్ చేశారో బి వర్డ్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అబ్సల్యూట్లీ రాంగ్ కదండి. అవన్నీ అబ్సల్యూట్లీ తప్పు. అవును, అది పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అబ్సల్యూట్లీ రాంగ్. అది దాన్ని కూడా టీడీపీ డిఫెండ్ చేసి ఉండకూడదు. ఎక్కడో పుట్టిన చిన్న స్టామ్, ఒక తుఫాను, ఒక సైక్లోన్ ఎట్లాగా అవుతుందో అలాగే ఎవరో చిన్న ప్రేరేపించిందే పెద్ద అవుతూ ఉంటాయి సార్. ఇప్పుడు నేను అలా అని చెప్పి వీళ్ళది కరెక్ట్ వాళ్ళ తప్ప నేను మాట్లాడలే. మీరు చెప్పిన ఔన్నత్యాన్ని రాజకీయాల స్టాండర్డ్ విలువల్ని కాపాడడం కోసం అందరూ ప్రయత్నం చేయాలి. అందరూ ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ ఏమంటారా అంటే జగన్మోహన్ రెడ్డి 4 గోడల మధ్య అన్న మాటను బహిరంగంగా ఆయన వార్న చేశారని చెప్పుంటే ఆయన ఔన్నత్యం పెరిగేది కదా అంటున్నా. కాదు సార్, అది వదిలేసి కక్ష సాధింపుగా మీరు ఒకటంటే మేము 4 అంటాం, మేము ఇంకా కేసులు పెడతాం, మిమ్మల్ని హెరాస్ చేస్తాం, మేము రెడ్ బుక్ రాసుకున్నాం అంటే ఇప్పుడు రెడ్ బుక్ లో పేర్లు రాసుకోవడం అనేది పెద్ద కష్టమైన పని చెప్పండి. ఎవడన్నా చేయొచ్చు ఆ పనులు. మీరు ఎవరు కాపాడుతున్నారు? విలువల్ని కాపాడడానికి ఎవరు శ్రీకారం చుట్టారు? ఒకరిదే తప్పు ఎలాగవుతుంది? చప్పట్లు ఎలా వస్తాయి? 2 చేతులు కలిస్తేనే కదా. అవును. మరి ఒకరిని ఎలా బ్లేమ్ చేస్తారు సార్? వాళ్ళు చేసినప్పుడైనా ఈ విధంగా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. నేను అదే చెప్తున్నా, ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు వ్యవహారం. అన్ని రాజకీయ పక్షాలు ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, వ్యవహార శైలి ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఏం చెప్తున్నాం అనేది చాలా ముఖ్యం. మనకు ఒక సపోర్ట్ ఉంది మీడియాలో కాబట్టి మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. ఎవరి మీద బురదేసినా చెల్లుబాటు అవుతుంది. వాళ్ళు ఎంత తప్పు మాట్లాడినా కూడా అది కరెక్ట్ అవుతుంది. దాన్ని కన్వీనియంట్ గా మనం పక్క పెట్టేయచ్చు. ఇంకొక ఇష్యూని ముందుకు తీసుకొచ్చి దాన్ని ప్లేరప్ చేయొచ్చు అనే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం ఒకలాగా గేమ్ ప్లే చేయకూడదు. బ్లేమ్ గేమ్ అనేది ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఒక ఆయన ఎంత తప్పుగా మాట్లాడినా దాన్ని చాలా కన్వీనియంట్ గా మర్చిపోయేట్టుగా చేయడమో లేదా పెద్ద గీత గీయడమో, ఇంకొకళ్ళు ఏం మాట్లాడకపోయినా దాన్ని పెద్దది చేసి చూపించడం. ఏమండి బట్టలు ఓడదీసి తాంతాము అని ఇంకా ఇంతకన్నా ఘాటైన పదాలు 2014-19 మధ్య 19-24లోని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి క్యాంపెయిన్స్ లో ఎంత దారుణంగా మాట్లాడిన సంఘటనలు మీరు మర్చిపోయారా? చెప్పండి, మీరే చెప్పండి. అంటే నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎక్స్టెన్సివ్ గా మాట్లాడాను, నేను ఎక్కడ తప్పు పట్టానంటే అసెంబ్లీలో ఎవరైతే ఎమ్మెల్యేలు మాట్లాడారో అది 100% తప్పు. మాట్లాడి ఉండాల్సింది కాదు. రాజకీయ నాయకులు ఒకరినొకరు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వయంగా రాజకీయం చేయలేదు, సంవత్సరాల్లో మేము రిటైర్ అయిపోతాను అని చెప్పి అతను హెరాస్ చేశాడు అన్నప్పుడు మీరు ఎక్కడున్నా పట్టుకొస్తాం, సప్త సముద్రాలు దాటినా పట్టుకొస్తాం. మీరు రిటైర్మెంట్ అయినంత మాత్రం వదిలేస్తామా అని చెప్పారు ఆయన. ఆ క్రమంలో ఒక మాట్లాడిన ఆవేశంలోనూ పొలిటికల్ అగ్రెసివ్ స్పీచ్ నేను తప్పు పట్టట్లేదు. ఇప్పుడు ఇల్లు మాట్లాడేది అలాంటి పవన్ కళ్యాణ్ మీరు అప్పుడు PRPలో ఉన్నారు. వీళ్ళ బట్టలు 2009లో కట్అవుట్ చూపిస్తూ, కాంగ్రెస్ నాయకులు కట్అవుట్ చూపిస్తూ వీళ్ళందరినీ అన్నారు కదా, బట్టలు ఇదంతా అన్నారా లేదా?
అది కాదండి 2008 లో అట్లా చాలా మాట్లాడారు. నేను లేడీస్ విషయానికి వస్తున్నాను. నేను ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉంటే మాకు చెప్పులు చూపించారు, అయిపోయింది. లోకేష్ గారు వచ్చి చాలా చాలా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఎవరు మాట్లాడలేదు. సార్ రాజకీయ నాయకులు ఏమన్నా ఒకటి నేనైతే చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఇప్పటికైనా సరే అన్ని రాజకీయ పార్టీలు స్వీయ నియంత్రణ పాటించాల్సిన బాధ్యత తీసుకోవాలి. అదేదో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి పరిమితం, మిగతా వాళ్ళు మా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారంటే అందరూ అలాగే బిహేవ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కూటమి పార్టీలకి స్వీయ నియంత్రణ అక్కర్లేదా? వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చా? ఎవరు ఏదైనా బిహేవ్ జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పాను కదండి, తొలిలో 144 సెక్షన్ ఉంది, మేము ఎవరు వెళ్ళకూడదు, నిషేధాజ్ఞలు ఉన్నాయి, మీరు ఎవరు వెళ్ళకూడదని ఆపిన పోలీసులు అక్కడ 4000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి మా కౌన్సిలర్ వెళ్ళడానికి పెట్టిన బస్సు తాళాలు పట్టుకుపోయి అక్కడ అన్ని పగలగొడితే కౌన్సిలర్ లో పరిగెట్టిస్తే అందులో ఒక గర్భవతి కౌన్సిలర్ కూడా ఉంటే ఆమె, ఇది రైట్? ఓకే, ఇంకా 4 సంవత్సరాలు ఫేస్ చేయాలి కన్నబాబు గారు ఇటువంటి. మరి మీరు రెడీ ఉన్నారా? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 40 ఏళ్ళు ఫేస్ చేయడానికి వస్తారు ఎవడైనా. పారిపోరా? ఎవరు పారిపోతారు చెప్పండి? రెడీ ఉన్నారా? ఇంకా పెద్దవి కూడా కావచ్చు ఇట్లా పోలీస్ సంబంధించి. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ వైపు పోతున్నారు. ఎంత బెదిరించినా ఏ విధంగా చేసినా. కాదు మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారా అంటే పారిపోతారా? నేననే కాదు, ఏ రాజకీయ పార్టీలో నాయకుడైనా సరే పారిపోతే ఈ పార్టీకి ఎప్పుడో కనుమరుగైపోతారు. జాయిన్ అయిపోతున్నారు కదా, కొద్దిమంది సైలెంట్ అయిపోతున్నారు, కొద్దిమంది ఆ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. ఏ పార్టీలో జాయిన్ అవ్వరు చెప్పండి? మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, 2014-19 మధ్య 23 మంది ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ అయిపోయారు. మళ్ళీ 23 సీట్లే వచ్చాయి. ఏమండి, ఎంపీలు జాయిన్ అయిపోయారు. అట్లాగే తెలుగుదేశం పార్టీలోంచి వైఎస్ఆర్ పార్టీలోకి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అయ్యారు. బీజేపీలోకి టీడీపీలోంచి చాలా మంది ఎంపీలు జాయిన్ అయ్యారు. టీఆర్ఎస్ లోంచి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ లోంచి టీఆర్ఎస్ కి చాలా మంది మార్పులు జరిగినాయి, వెళ్ళిపోయారు. పార్టీలు మూసేశారండి? ఆ పార్టీలు క్లోజ్ చేశారా? కాదు. ఇవి రాజకీయాల్లో పార్టీలు మారడాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు చాలా వింతగా, చాలా అబ్నార్మల్ గా అనిపించేది. ఇప్పుడు అది లేదు కదా. ఇప్పుడు రాజకీయాలు దాన్ని ఎట్లా ఫేస్ చేస్తారు సార్? ఇప్పుడైతే ఒకటైతే ఖాయంగా అనిపిస్తుంది, లాస్ట్ 8 నెలలుగా అయితే ఉంటదో ఉండదో, ప్రొవొకేషన్ ఉంటదో ఉండదో అని అనుకుంటారు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ ద్వారా అయితే ఒకటి ఖాయం, నెక్స్ట్ టార్గెట్ లో కొడాలి నాని, ఇంకా చాలా మంది ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు అనుకుంటారు. దీన్ని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? అవ్వచ్చు, కొడాలి నాని గారు అవ్వచ్చు, వంశీ గారు అవ్వచ్చు, XYZ ఎవరన్నా అవ్వచ్చు, రోడ్ల మీద చిన్న చిన్న కార్యకర్తలని ఆ గ్రామాల్లో ఉన్న, మీకు ఇంకా తెలియదండి గ్రామాల్లో జరుగుతున్న సంఘటనలు మీ దృష్టికి రావట్లే, మీడియా దృష్టికి. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు కానీ. సార్ రాజకీయాల్లో ఆ 10%, 20% మీరు చెప్పినట్టుగా భయపడేవాళ్ళు, మార్పులు లోనయ్యేవాళ్ళు ఉంటారు. 80% స్టాటిక్ గానే ఉంటారు సార్. లేకపోతే ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, లేకపోతే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, ఈ పార్టీలన్నీ ఎప్పుడు కనుమరుగైపోవాలి. 2 ఎంపీలు వచ్చినప్పుడే బీజేపీ మళ్ళీ నిలబడిందా, నిలబడలేదా? సో పబ్లిక్ వాళ్ళ మూడ్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ అవగాహన అనేది చాలా ముఖ్యం. మనం ఏం చేస్తాం అనేది అందరూ గమనిస్తారు కదా. థ్యాంక్ యూ కన్నబాబు గారు, మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి రెహనా మనం చూస్తున్నాం, ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు? మాట్లాడలేదని అనట్లేదు, జగన్మోహన్ రావు అన్నారు. బట్ కన్నబాబు ఏమంటారంటే మాట్లాడిన వాళ్లను 4 గోడల మధ్య జగన్ తిట్టి కూడా ఉండొచ్చు కదా అని అంటారు. కన్ఫర్మ్ చేయట్లేదు, బట్ ఉండొచ్చు కదా అంటారు. అయితే నేనేమంటానంటే, నన్ను పూర్తిగా చెప్పనివ్వలేదు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళని తిట్టి ఉంటే, ఆ తిట్టిన దాన్ని బయట కూడా చెప్పుంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి అట్లీస్ట్ లీగ్ ద్వారా ఎవరైతే కామెంట్ చేశారో ఆయన నాయకుడిగా ఆయన గౌరవం పెరిగేది. ప్లస్ ఆయన బయటకు వచ్చి ఎస్ మా వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం తప్పు అని తిట్టుంటే గౌరవం పెరిగేది. ఇది ఇక్కడి వరకు వచ్చేది కాదు. ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ఇంటి మెంబర్స్ వాళ్ళు అన్నట్టు తిడుతున్నారు నిజంగానే. ఇప్పుడంటే షర్మిలకు జగన్మోహన్ రెడ్డి గ్యాప్ వచ్చింది, షర్మిల మీద ఆ విధంగా మాట్లాడారు. తర్వాత భారతీ రెడ్డిని కూడా సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తప్పు కదా.
ఇప్పుడు ఏమైతుందంటే రాజకీయాల్లో లేని మహిళలు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడం మొదలు పెడితే అది ఎక్కడి దాకైనా పోతుంది కదా. సో అది కింది స్థాయి కార్యకర్త నుంచి అది చూస్తే గనక ఇవాళ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ చూస్తే చాలా దారుణంగా వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. సో ఏదేమైనా నేను అనేది అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు మగవాళ్ళు తిట్టుకోవడం వేరు, చాలా దారుణం. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు చాలాసార్లు తిట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి నువ్వు నీ తల్లి దగ్గర ఎందుకు నిన్ను ఇవాళ కడిగేస్తా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడారు. సరే అది వేరు, బట్ ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఏదైతే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు బాధపడి ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు. చేసినప్పుడు వెంటనే మందలిచ్చి ఉంటే ఇప్పుడు ఈ విధంగా జరిగేదా? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి తప్పని కాదు, ఆ ఎమ్మెల్యేలు కూడా అంత బరి తెగించి ఆ విధంగా ఆ రోజు మాట్లాడి ఉండాల్సింది కాదు. దానికి పర్యవసరంగా ఈ కేసులు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా తెలుసు, ఓపెన్ సీక్రెట్, వాళ్ళు రెడ్ బుక్ లో ఎందుకున్నారు. సరే ఏదో కాన్స్టిట్యున్సీలో కరప్షన్ అదో ఇదో అంటే ఓకే, బట్ మొత్తం టీడీపీ కార్యకర్తల దృష్టిలో, టీడీపీ వాళ్ళ దృష్టిలో వాళ్ళు టార్గెట్ అయిపోయినారు. ఈవెన్ దో దే ఆర్ ఫ్రమ్ సేమ్ కమ్యూనిటీ, సేమ్ అదే కమ్మ కమ్యూనిటీ అయినా సరే ఆ విధంగా అయిపోయారు. దానికి కారణం ఏమంటారు? జూనియర్ ఎన్టీఆర్ తో క్లోజ్ గా ఉన్నందుకని వైసీపీ వాళ్ళు చెప్తారు. సరే జూనియర్ ఎన్టీఆర్ తో క్లోజ్ గా ఉండని ఏమన్నా ఉండని, నేనేమంటానంటే రాజకీయ నాయకులు ఒక స్టాండర్డ్ పాటించాలి. ఇంట్లో వ్యక్తుల్ని తీసుకొస్తే గనక రేపు మన ఇంట్లో వ్యక్తుల్ని కూడా తీసుకొస్తారు, వేరే వాళ్ళని అనేందుకు అవకాశం ఉంటుంది కదా. మనం ఒక ఫింగర్ ఒకవైపు చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తాయి కదా, రేపు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఆ విధంగా చేసేది లేకుండే నేను అంటున్నాను. ఆ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఏదో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదో కేసు పెడతారు, పెట్టకుండా ఉండరు. లోకేష్ బహిరంగంగానే హెచ్చరించాడు, కొడాలి నాని నేను ఖచ్చితంగా కడ్రాయర్ మీద ఊరేగిస్తా అని చెప్పి ఆయన పాదయాత్రలో అక్కడ కామెంట్ చేశాడు. ఖచ్చితంగా 4 ఏళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏదో విధంగా ఏదో కేసు పెడతారు, ఫ్యాబ్రికేట్ చేస్తారు. ఇంతకుముందు జయలలిత కరుణానిధి అసెంబ్లీలో జయలలితను అవమానిస్తే కరుణానిధి రాత్రికి రాత్రి బట్టలు ఇప్పించి ఆమె అరెస్ట్ చేసింది కదా. అసెంబ్లీలో జయలలితను వివస్త్ర చేసే ప్రయత్నం చేస్తే డిఎంకే ఎమ్మెల్యేలు కరుణానిధి మీద అదే విధంగా ప్రవర్తించింది. ఇక్కడ మాట్లాడింది ఏంటంటే ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ ఆ విధంగా మాట్లాడడం, వాళ్ళు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించారు, దాన్ని వాళ్ళని తిట్టారు అని చెప్తున్నారు. ఆ తిట్టిన దాన్ని కొంచెం బహిరంగ పరిచి ఉంటే, బహిరంగంగా ఆయన వచ్చి స్టేట్మెంట్ ఇచ్చుంటే, లేదా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వాళ్ళని వారం చేశారు, ఆ విధంగా మాట్లాడొద్దని చెప్పుంటే ఇంకా బాగుండేది. కింది క్యాడర్ కూడా ఎస్ మా నాయకుడు ఇటువంటిది టాలరేట్ చేయరు అని మెసేజ్ వెళ్ళే. 14 నుంచి 19 మధ్య రోజాను కూడా టీడీపీ వాళ్ళు ఆ విధంగా గెలిచేశారు. సరే రోజా కూడా ఆమె కూడా కొన్ని వేరే వాళ్ళని అదర్ లేడీస్ ని, అప్పుడు పీతల సుజాత ఉంటే ఆమె గురించి కూడా ఏదో సిగ్నల్ చేసిన పరిస్థితి ఉంది. అది ఇద్దరు లేడీస్ మధ్య ఫైట్. సో ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. సో మీరు అడిగారు వైసీపీ వాళ్ళని ఎందుకు అలా అనాల్సి వచ్చింది అంటే, వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు విషయ సంస్కృతి స్టార్ట్ చేసింది ఎవరు అని టీడీపీ స్టార్ట్ చేసింది అని చెప్తున్నారు. అంటే ఒకరు అన్నారని ఒకరు అనడం, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో ఉండగా మాట్లాడడం తప్పు. తర్వాత ఇప్పుడు ఏదైతే బి వర్డ్ యూజ్ చేశారో పట్టాభి జగన్మోహన్ రెడ్డి తరపు, అప్పుడు టీడీపీ కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాల్సింది, ఖండించాలి కదా. ఆ తర్వాత టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు, పట్టాభి అన్న దాని మీద టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేశారు, అన్ని చోట్ల దాడి చేశారు. సరే అది నీ జర్క్ రియాక్షన్ అనుకోవచ్చు, కానీ పట్టాభిని కూడా ఖండించాల్సింది. నువ్వు ఆ వర్డ్ అనడం తప్పు, ఆ వర్డ్ అనొద్దు అని చెప్పి వీళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చాల్సింది. వీళ్ళు ఏమనుకున్నారు, ముందు మమ్మల్ని అసెంబ్లీలో అవమానించారు కదా, ఈయన అవమానించాడు ముందు, అప్పుడు జగన్ రియాక్షన్ కాలేదు కదా అనుకున్నాను. సో దీనికి ఆదు అంతు అన్నది ఉండదు, ముందు నువ్వా ముందు నేనా అన్న చర్చలు పెట్టుకుంటే కదా. ఏమైనా రాజకీయాల్లో ఔన్నత్యం అయితే కాపాడాలి. అన్ఫార్చునేట్లీ 2 రాష్ట్రాల్లో కూడా ఔన్నత్యం పోతోంది. ఇంట్లో వాళ్ళని కూడా బాడీ షేమింగ్ చేసే పరిస్థితి వస్తుంది. సో అదైతే కరెక్ట్ కాదని మన ఒపీనియన్. అంటే ఇప్పుడు లాస్ట్ టైం వైసీపీ వాళ్ళు లైన్ దాటి అన్నారు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. చాలా అంటే శృతి మించి మాట్లాడడం, ఈవెన్ పర్సనల్ విషయాలు కానీ మీరు చెప్పినట్టు బాడీ షేమింగ్, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అనడం కానీ. సో ఇప్పుడు వీళ్ళు డీసెంట్ పాలిటిక్స్ మెయింటైన్ చేస్తారని అనుకోవచ్చా? ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అనడం స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఇంకా అంతకు మించి అంటారు కదా. చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ ఆల్సో విక్టిమ్ కదా. పవన్ కళ్యాణ్ కూడా బహిరంగంగా 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు అని కూడా మాట్లాడారు. జగన్ కూడా అట్లా మాట్లాడి ఉండాల్సిందే కదా, వ్యక్తిగత జీవితం కదా, పర్సనల్ లైఫ్ ప్యూర్లీ. బహిరంగ సభల్లో వచ్చి 3 పెళ్లిళ్ళు చేసుకుంటారు, అది అవన్నీ రాజకీయాలకు ఏం సంబంధం కదా.
ఇక పీన కూడా అంటారు. సో ఒక్కసారి ఇది దిగిన తర్వాత దాన్ని మనం ఎక్కడి వరకు ఎవరు కంట్రోల్ చేసేది? దీనిలో జగన్ది తప్ప, చంద్రబాబు తప్ప, ఆయన ఎమ్మెల్యేది తప్ప, ఈ తప్పు ఒప్పుల లెక్క అనేది ఉండదు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో అయితే చాలా ఆ విధమైన సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా వచ్చిందని చెప్పొచ్చు. రేయానా, యా, నెక్స్ట్ హిట్ లిస్ట్ లో ఎవరు ఉంటారు అనుకోవచ్చు? ఆబ్వియస్లీ కొడాలి నాని ఉంటారు. కొడాలి నాని ఉన్నారు కదా. కొడాలి నాని ఇంకా చాలా సందర్భాల్లో చాలా కామెంట్ చేశారు. లోకేష్ ను, చంద్రబాబు గురించి చాలా పర్సనల్ గా కామెంట్ చేశారు. రాజకీయాల్లో పర్సనల్ గా కామెంట్ చేస్తే మన ఛానల్స్ లో వ్యూస్ వస్తాయి, లేకపోతే అది వస్తాయి, కానీ అల్టిమేట్ గా వాళ్ళు కూడా సఫర్ కావాల్సిందే. ఓకే, వ్యక్తిగత దూషణలకి తావులేని రాజకీయం ఉండాలని కోరుకుందాం ఇక నుంచైనా. ఓకే.